సార్ కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక వ్యవహారం గురించి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఉద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితి ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారంలో వచ్చే వరకు ఒకలా ఉంటుంది, అధికారం దిగిపోయిన తర్వాత మరోలా ఉంటుంది. సో ఇప్పుడు ఉద్యోగుల్లో పడుతున్నటువంటి బాధలు అంటారా, లేదంటే వాళ్ళు పడుతున్నటువంటి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు అంటారా? డిఏలు అడిగితేనేమో ఇచ్చే పరిస్థితిలో లేము, మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. కనీసం బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి రావాల్సినటువంటి ఆ పెన్షన్ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఇప్పటి వరకు వాళ్ళు అధికారికంగా చెప్తుంది 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కావచ్చు, లేదంటే మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. డిఏలు అడిగితేనేమో ఒక డిఏ ఇస్తాము, ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు అనేటువంటి విధంగా మాట్లాడారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఎప్పుడు కూడా ఈ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక తీరని పొంతనగా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ప్రభుత్వాల మేనిఫెస్టోలో పార్టీలు మేనిఫెస్టోలో ఏం చెప్పినాయి, అది ఏం మరికి అమలు చేస్తున్నది ఒక అంశం. కానీ రెండవది, సమాజంలో అనేక వర్గాలతో పోలిస్తే, ఎస్పెషల్లీ రైతులతో పోలిస్తే, అటు ఉద్యోగులు కానీ, ఇటు ఉపాధ్యాయులు కానీ, ఇటు రిటైర్డ్ ఉద్యోగులు కానీ చాలా మంచి పొజిషన్ లో ఉంటారు. రైతులతో పోలిస్తే డెఫినెట్ గా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళ పరిస్థితి రైతులతో పోలిస్తే 1000 రెట్లు బాగుంటుంది. కాబట్టి ఇది ఒక రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించడం ఒక ఎత్తు, పండించిన తర్వాత ఉల్లిగడ్డలు వచ్చేసి రోడ్ల మీద పారేస్తున్నారు. గొర్రెలకు బర్రెలకు కొనేవాడు లేక, అడిగేవాడు లేక, టొమాటోలు కానీ, ఉల్లి కానీ, పూలు కానీ, ఇప్పుడు మొక్కజొన్న తడిసిపోయింది, కొనేవాడు లేడు. అన్ని పంటలు, అటు మిర్చి కానీ, పొగాకు కానీ, అరటి కానీ, చీనీ కానీ, ఏ పంట కుటుంబం యావత్తు రేయింబవులు కష్టపడి పండిస్తే అక్కడికి కొనేవాడు లేడు. ప్రభుత్వం ఇంటర్ఫేర్ కాదు, మాటలు తప్పనిచ్చేసి. కానీ రైతుల పరిస్థితితో పోలిస్తే వీళ్ళ పరిస్థితి చాలా బెటర్, అంతవరకు వాస్తవం. కానీ రెండవది, మరి పొలిటికల్ పార్టీస్ మీ మేనిఫెస్టోలో అటు జగన్ పార్టీ కానీ 2019 ఎన్నికల సందర్భంగా 2029 కూటమి కానీ మీరు ఇచ్చిన హామీలు, ఇన్ని తెలిసే కదా మీరు వచ్చేసి హామీలు ఇచ్చారు, ఓట్ల కోసమే కదా. మరి హామీలు ఇచ్చిన తర్వాత మీరేం చెప్తారు? మేనిఫెస్టో వచ్చేసి ఇది ఒక బైబిల్, ఇది ఒక ఖురాన్, ఇది ఒక భగవద్గీత అని చెప్పినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. బట్ ఆ విషయంలో గతంలో జగన్ ప్రభుత్వము నమ్మించి మోసగించింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ఆ ప్రభుత్వం అట్టయింది. ఈ కూటమి ప్రభుత్వం అంతకంటే ఇంకా ఘోరంగా వచ్చేసి తయారైపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి, కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఏం చెప్పినాయి? ఏదో ఒక పాట ఉంది, తప్పు చేసి పప్పు కూడని, ఇంతన్నాడే అంతన్నాడే గంగరాజు మొంతమామిడి పండన్నాడే అని చెప్పేసి మొత్తం హామీలు ఏమేమి ఇచ్చారు? సిపిఎస్ తర్వాత జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. రెండవది, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. బకాయిలు కూడా చెల్లిస్తాం. తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సల్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంపు. ఇలా హామీలు వచ్చేసి మేనిఫెస్టో చెప్పారు. మరి చెప్పిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి కదా. 16 నెలలైంది, ఇంతవరకు చెప్పిన దాంట్లో ఒక్కటి చేయలేదు. కాకపోతే అంటే ఇంకా ప్రస్తుతానికి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. అంత ఒక్కటే తప్ప మిగతా అది కూడా రావట్లేదండి సార్. చాలా మందికి అది కూడా రాని పరిస్థితి ఉందంట. నేను మాట్లాడాను వాళ్ళతో, ఉద్యోగ సంఘాల వాళ్ళతో. రాబో రోజుల్లో అది తీవ్రమవుతుంది. రాబో రోజుల్లో ఇంతవరకు ఏదో చేశారు, రాబో రోజుల్లో అది కూడా అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. బట్ ఇక్కడ పిఆర్సి, అటు 11th పిఆర్సిని అమలు చేయలేదు, 12th పిఆర్సి ఇంతవరకు వేయలేదు, ఇంటియన్ రిలీఫ్ వచ్చేసి ప్రకటించలేదు, తర్వాత బకాయిలు ఇవ్వలేదు, డిఏలు ఇవ్వాల్సింది 4 డిఏలు. రేపు జనవరి వస్తే మళ్ళీ 5వ డిఏ వస్తాయి. 4 డిఏలకు 16 నెలల తర్వాత 1 డిఏ ఇస్తాను. ఆ 1 డిఏ కూడా 4 దఫాలుగా ఇస్తాను. ఇవ్వాల్సింది 4 డిఏలు. మన ఉద్యోగ సంఘాల చర్చ సందర్భంగా ఇస్తామన్నది 1, ఆ 1 కూడా ఇప్పుడు వచ్చేసి 4 దఫాలుగా. కాబట్టి అది వాలంటరీ వ్యవస్థ మొదటికే మోసం వచ్చింది. 4 ఊడిపోయింది అన్నట్టు వాళ్ళకి 5,000 నుండి 10,000 మొత్తం వ్యవస్థ లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వము
చెప్పింది మాట తప్పింది, మడమ తిప్పింది. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్ గా ఉద్యోగులు వచ్చేసి వాళ్ళు అడుగుతారు, ఎందుకు అడగరు? వాళ్ళు వచ్చేసి చెప్పింది మీరే కదా, మీరు మేనిఫెస్టో చెప్పినారు కాబట్టి డెఫినెట్ గా మిగతా వాళ్ళ పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితి బెటర్, దాంట్లో నో డౌట్ అటల్ మళ్ళా వచ్చేసి. అయినప్పటికీ మీరు చెప్పారు, చెప్పినాక వచ్చేసి నమ్మించారు, నమ్మించినాక మోసగించడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందని అడుగుతున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా మీరు మేనిఫెస్టో చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అనేది ఇది 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీని మెయిన్ ఉద్దేశం ఏమి, పేదలకు సైతము ప్రాణాంతకమైన రోగాలకు సైతము మెరుగైన కార్పొరేట్ వైద్యము ఉచితంగా అందించాలి అన్న ఉద్దేశంతో ఆ పర్పస్ తో దాన్ని 2007లో పెట్టడం జరిగింది. అనేక మంది ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత యమలోకానికి పోయి మళ్ళా భూలోకాన్ని తిరిగి వచ్చారు, పునర్జన్మ ఇచ్చారు అనేక మంది. అటువంటి దాన్ని గతంలో జగన్ ప్రభుత్వం గాని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గాని నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేయడం అనేది క్షమించాలన్నటువంటి నేరం. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వము అనేక సార్లు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకు నెలల తరబడి బకాయిలు పెట్టడము, వాళ్ళకు సిబ్బందికి జీతాలు ఇవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలా, పరికరాలు కొనుక్కోవాలా, వాళ్ళకైనా డబ్బు ఎక్కడి నుండి వస్తుంది వచ్చేసి. కాబట్టి 5-6 నెలలు, కొన్నిసార్లు సంవత్సరం పాటు వేల బకాయిలు, ప్రస్తుతం వచ్చేసి దాదాపు 2700 కోట్లు 3000 కోట్లు బకాయిలు ఉంటాయి. ఎలా మరి ఇవ్వాలి కదా వచ్చేసి వాళ్ళు. కాబట్టి దానికోసము అనేక సార్లు మొరపెట్టుకున్న దాన్ని ఒకేసారి సమ్మెలేకపోకుండా ముందు నోటీస్ ఇస్తారు, మళ్ళీ సమ్మె అంటారు, మళ్ళా సేవలు ఆఫ్ చేస్తా ఉన్నాయి, కానీ పట్టించుకోకపోవడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆరోగ్యశ్రీని పకడ్బందీగా దాని ఎఫెక్టివ్ గా ముందు వాళ్ళ బకాయిలు చెల్లించి రాబో రోజుల్లో ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాణాలను కాపాడే. అసలు ఆరోగ్యశ్రీనే తీసేస్తామని చెప్తున్నారు కదా సార్, దీనికి ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ చేసి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పేశారు కదా సార్. మెడికల్ కాలేజీలు అంటే ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారు, అదొక వేరే వివాదం, దాన్ని పక్కన పెట్టేస్తే ఆరోగ్యశ్రీని కూడా తీసేసి మేము ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడతాము, ప్రతి వ్యక్తికి 2.5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తాము, ఇంకా అంతకంటే ఎక్కువ అయ్యేటువంటి ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటామని చెప్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీనే లేనప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే పరిస్థితులు ఉంటాయా? ఆల్రెడీ ఇవ్వాల్సింది వచ్చేసి చెల్లించుకుంటే వాళ్ళు కోర్టుకు పోతారు కదా, ఆల్రెడీ బకాయిలు పెండింగ్ బకాయిలు కోర్టుకు పోతారు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేకుంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ రెండవ అంశం వచ్చేసి మీరు చెప్పినట్లు దీన్ని ఇంకా పెండింగ్ బకాయిలు ఉన్నాయంటేనే ప్రభుత్వం వచ్చేసి చేతులు తీసినట్టు. కాబట్టి ఇంకా దాన్ని మేము ఇంకా ఇండైరెక్ట్ గా వచ్చేసి ఆరోగ్యశ్రీని ఎత్తేసేసి దీనికంటే బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఏదో ఒక అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తా అన్నట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇన్న వాళ్ళు ఇంకా 2.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వలేకుంటే, గవర్నమెంట్ ఇవ్వలేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారా? గవర్నమెంట్ ఇవ్వలేని పక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు వీళ్ళు ఇచ్చేదేముంది, వాళ్ళు ఇచ్చేదేముంది? గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వదు, ఇన్సూరెన్స్ కంపెనీలు నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వవు, నెట్వర్క్ హాస్పిటల్స్ పేషెంట్స్ కు చేర్చుకోరు. కాబట్టి ఫైనల్ గా వచ్చేసి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఈ ఆరోగ్యశ్రీని కంచికి పంపించే మార్గమే తప్ప ఇది మరేం కాదు. కాబట్టి ఇప్పుడు ముందు బకాయిలు చెల్లించాలి. రెండవది ఆరోగ్యశ్రీని ముందున్న విధంగానే ప్రభుత్వమే బకాయిలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలి. చూద్దాం సార్, మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటో కూడా. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయాన్ని కేటాయించినందుకు.